ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, అంటే అప్పట్లో సినిమాలు అంటే 2-3 హీరోయిన్స్ ఉండేవాళ్ళు, హీరోస్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అందరూ ఒక చోట ఎలా ఉండేది? ఎందుకంటే అంటారు కదా 2-3 ఆడవాళ్ళు ఒక చోట ఉంటే సరిగ్గా పడదు హీరోయిన్స్ కని. అంటే మీకు కూడా ఎవరో హీరోయిన్స్ తో పడలేదు ఇష్యూస్? నా లైఫ్ లో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే, ఏమో వాళ్ళకి నా మీద నేను పడలేదో వాళ్ళకి అనేది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఎవరు విరోధులు లేరు. నా వరకు అడిగితే సపోజ్ మీకు నేను ఇష్టం లేకపోవచ్చు, బట్ నాకు తెలీదు కదా. నాకు మాత్రం ఎప్పుడూ నేను ఎవరిని నెగటివిటీగా నేను చూడలేదు, పోటీగా నేను చూడలేదు. నా పోటీ ఏంటంటే యాక్టింగ్లో జయప్రదక్క కానీ, జయసుధక్క కానీ, శ్రీదేవి కానీ, లేదా హీరోస్ని తీసుకున్నా ఎవరితో నాకు పోటీ కాదు. నా పోటీ కెమెరా ఆన్ అన్న తర్వాత అక్కడే నా పోటీ. అక్కడ డెఫినెట్గా ఐ వాంట్ టు డూ మై బెస్ట్, అంతే తప్ప దెర్ ఈస్ నో పర్సనల్ ఇది ఉండదు. ఒకసారి నేను తెలుగు షూటింగ్లో వాహినిలో ఉన్నాను, శ్రీదేవి కూడా అదే స్టూడియోలో వేరే షూటింగ్ ఉందనుకుంటా. నా బాగా టైర్డ్ అయిపోయాను, ప్యాకప్ అన్నారు. 9 o'clock ఇలా బయటకు వస్తే పెద్దగా ఒక కేకేసి గట్టిగా హక్ చేసుకున్నాను. మరి ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయి చూస్తే ఎవరంటే ఎదురుగుండా శ్రీదేవి. నేను అన్నాను, వై శ్రీ నన్ను ఎందుకు ఇంత భయపెట్టావు అంటే, లేదు కవి నువ్వు ఇక్కడ ఉన్నావు అని తెలిసి నాకు మేకప్ మ్యాన్ చెప్పారు, నాకు ఇప్పుడే ప్యాకప్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, డెఫినెట్లీ షీ ఈజ్ అ టాప్ హీరోయిన్. కవిత అక్కడ ఉంది అని అంటే వచ్చి తను నాకు హలో చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడున్న సినారియో మీరు తీసుకుంటే, ఓ ఐఎమ్ టాప్ హీరోయిన్, ఆ అమ్మాయి ఏమో నిన్నగాక మొన్న వచ్చిన హీరోయిన్, ఆ అమ్మాయిని నేనెందుకు కలవాలి, ఇలా ఈగోస్ చాలా ఉంటాయి. అలా ఉండుంటే శ్రీదేవి నన్ను వచ్చి కలవాల్సిన అవసరమే లేదు. వస్తే ఇంకా చాలా ఎలా ఉండేవారు శ్రీదేవి గారి సెట్ లో? అంటే వర్క్ చేశారు అంటే మీకు తెలిసిన శ్రీదేవి గారు ఎలా? శ్రీదేవి యాక్చువల్గా నా మేకప్ గురువు శ్రీదేవి. నేను అది ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పగలను. నాకు మేకప్ మ్యానే ఉండేవారు, అందరికీ మేకప్ మ్యాన్లు ఉన్నారు. ఒక్కరోజు శ్రీదేవి గోల్డెన్ స్టూడియోస్, మేమిద్దరం గంగా యమున కావేరి మూవీ చేస్తున్నప్పుడు కవి మేకప్ అంత బాగాలేదు, మన ఇద్దరం రేపటి నుంచి ఒకే మేకప్ రూమ్లో ఉందాము, నేను చెప్తాను నీకు ఎలా వేసుకోవాలి అని. అప్పుడు నుంచి ప్రతిరోజు మేమిద్దరం అలా కూర్చొని ఒకే రూమ్లో మేకప్ చేసుకోవడము, ఇది ఇలా వాడాలి, ఇది అలా వాడాలి, ఇలా చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ మేకప్ మీదే మేకప్ చేసుకోకూడదు, బ్రేక్ అన్న తర్వాత మేకప్ అంతా తీసేయాలి, అంటే ఎక్సెప్ట్ ఐబ్రోస్ కాకుండా ఈ ఫేస్ మేకప్ అంతా రిమూవ్ చేసేయాలి ఆయిల్తోని చేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటే స్కిన్ టోన్లో ఉంటుంది, దాని మీదే మేకప్ వేసుకోకూడదు. సో నాకు నిజంగా మేమిద్దరం ఒక 7-8 సినిమాలు కలిసి చేసాము. నేను తన దగ్గర తరువుగా మేకప్ నేర్చుకున్నాను, నేర్పించింది తను. ఇప్పుడు జెలస్, ఆవిడకి మీరంటే ఇష్టం లేదు, తను హీరోయిన్ మీరు హీరో అనుకుంటే తను ఎందుకు నేర్పిస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో అలా మేమంతా ఒక హెల్దీ రిలేషన్షిప్. చెప్పాలంటే అప్పటి వాళ్ళంతా ఆనిముత్యాలు అనొచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు శ్రీదేవి గారి గురించి చెప్తున్నప్పుడు చాలా ఆవిడ బాసీగా ఉంటారు, రిజర్వ్గా ఉంటారు, అలాంటివే బయటకు వచ్చేవి. కానీ మీరు ఇప్పుడు చెప్తుంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారని ఎవరికి చాలా తక్కువ మందికి తెలిసింది. అలాగని కాదండి, అందరితో ఉండాల్సిన అవసరం లేదు కదండి. ఇప్పుడు నా అనుకునే వాళ్ళతోనే అలాగే ఉండి బయట వాళ్ళతోనే అలాగే ఉంటే అది తప్పు.